నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. రూపాయి విలువ పతనం, ఆల్ టైమ్ కనిష్టానికి చేరిన భారతీయ కరెన్సీ. ఈ వార్తలు కొత్తవేం కాకపోయినా అంతర్జాతీయ అనిశ్చితులు ఏర్పడ్డ ప్రతిసారి విలువను కోల్పోతూనే ఉంది మన రూపాయి. ఇప్పుడు అంతే. అమెరికా ఇరాన్ యుద్ధం, పెరిగిన చమురు ధరల కారణంగా మరోసారి తగ్గిన రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 92.43కు చేరింది. ఆసియాలోకెల్లా అత్యధికంగా నష్టపోయిన కరెన్సీగా మిగిలింది. అయితే వార్ కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటనేది అసలు ప్రశ్న. మరి రూపాయి విలువ పతనం దేనికి సంకేతం? దేశ ఆర్థిక వ్యవస్థలో దీని ప్రభావం ఎంత? నిత్యావసరాల ధరలు పెరుగుతాయా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ముందున్న మార్గాలేంటి? వీటన్నింటిపై నిపుణుల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకునేలా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు కౌశిక్ మరడి గారు, ఆర్థిక మార్కెట్ వ్యవహారాల విశ్లేషకులు. నమస్తే అండి కౌశిక్ గారు. అట్లాగే డాక్టర్ పిఎస్ఎస్ మూర్తి గారు, ప్రముఖ ఆర్థికవేత్త, ప్రొఫెసర్ ఆఫ్ మేనేజ్మెంట్, అనురాగ్ యూనివర్సిటీ, హైదరాబాద్. నమస్తే అండి మూర్తి గారు. నమస్కారం అండి. రైట్. మూర్తి గారు, రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి 10 నెలల గరిష్టానికి చేరింది. దాదాపు ₹92.43 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈ విలువ క్రమంగా పడిపోతుంది ఎందుకండి? అసలు ఏమైంది? ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి అంశము ఈ రూపాయి పతనం అండి. అయితే రూపాయి పతనమే కాకుండా వివిధ దేశాల కరెన్సీలు కూడా ఈ డాలర్ దెబ్బకి కుదేలవుతున్నాయి. ముఖ్యంగా ఇరానియన్ లీరా తీసుకోండి మీరు. ఇరానియన్ రియాలు, వియత్నాం డాంగ్ మరియు జపాన్ కరెన్సీలు కూడా చాలా ప్రభావితం అయ్యి వాటి విలువను కోల్పోయాయి. అయితే ఆ దేశాల కన్నా కూడా ముఖ్యంగా ఈ రూపాయి పతనం యొక్క ప్రభావం మన భారతదేశం మీద ఎంతో ఉంటుంది. ఎందుకంటే ఇది భారత రూపాయి అంటే మన రూపాయి అమెరికా డాలర్ యొక్క ఒత్తిడికి బాగా తట్టుకోలేకపోతుంది. దీనివల్ల పెట్టుబడిదారులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, సాధారణ పౌరులకు కానీ బాగా ఆందోళన కలిగించే విషయం ఉందండి. వీటికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఈ కారణాలు కొన్ని దేశీయమైన కారణాలు, కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కారణాలు. మనందరికీ బాగా తెలిసిన విషయము ఇప్పుడు ఈ మధ్య ఆసియా ఖండంలో ఉండే అంటే గల్ఫ్ యుద్ధం సంక్షోభం. ఒక పక్కన అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసి, అంటే మూర్తి గారు అక్కడే వస్తుంది, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. మూర్తి గారు అక్కడే వస్తుంది సార్ అసలు క్వశ్చన్. యుద్ధము, ఈ చమురు ధరల పెరుగుదల రూపాయి విలువ పతనానికి ఎట్లా కారణమవుతున్నాయండి? అంటే అట్లాగే మనం వింటూనే ఉన్నాం బ్యారెల్ ధర $150 చేరుతుంది అని. ఒకవేళ అట్లా చేరితే రూపాయి ఇంకెంత క్షీణతకు గురి కావచ్చు అంటారండి? ఇప్పుడు ఏంటంటేనండి, ముఖ్యంగా ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల వల్ల మరియు వాణిజ్య ఉద్యాలు, ఈ పాండమిక్ వంటి ఉండడం వల్ల విపణి వీధిలో చాలా చాలా అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా యుద్ధం జరిగినప్పుడు ఫస్ట్ క్యాజువాలిటీ అంటే మొదట జరిగే పరిణామం మనకేంటంటేనండి, ఈ డాలర్ విలువ పెరిగిపోవడం. ఎందుకు పెరుగుతుంది డాలర్ విలువ అంటే, అనిశ్చిత పరిస్థితిలో, సంక్షోభ పరిస్థితిలో జనం అందరూ ఎందులో పెట్టుబడి పెట్టుకుందామా, ఏ కరెన్సీ దృఢంగా బలంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం డాలర్ మాత్రమే బలంగా దృఢంగా ఉంది. గమ్మత్తుగా చూస్తే మీరు బంగారం విలువ కూడా ఎక్కువ పెరగట్లేదు, బంగారం విలువ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే అనిశ్చిత పరిస్థితి ఉందో జనం అందరూ కూడా వాళ్ళ పొజిషన్స్ ను లిక్విడేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే బంగారం హెచ్చు ధర ఉంది కాబట్టి బంగారాన్ని అమ్మేసుకుని అన్ని పెట్టుబడులు కూడా ఈ డాలర్ వైపే పయనిస్తూ ఉంటాయి. ఎక్కువ సంక్షోభ సమయంలో స్థిరంగా ఉండేది డాలరే కాబట్టి డాలర్ యొక్క డిమాండ్ మనకి పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని విలువ కూడా పెరుగుతుందండి. రైట్ సార్. కౌశిక్ గారు, ఒకవైపు యుద్ధం, మరోవైపు రూపాయి పతనం, ఈ రెండింటి ప్రభావం సగటు భారతీయుడిపై ఎన్ని రకాలుగా పడుతోంది? దేశ ఆర్థిక వ్యవస్థలో ఏ రంగాలపై దీని ఎఫెక్ట్ ఉంటుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ వార్ కారణం చేత ఈ ఆయిల్ మన దేశానికి పెద్దగా రావట్లా. అంటే ఈ వార్ కారణం చేత అక్కడ స్టక్ అయిపోయి ఉంది. సింపుల్గా చెప్పాలంటే మన దేశానికి సప్లై తగ్గింది, కానీ డిమాండ్ తగ్గిందా? డిమాండ్ తగ్గలా. మనం రెగ్యులర్గా ఎల్పిజి గ్యాస్ని యూజ్ చేస్తూ ఉంటాం, పెట్రోల్ కొట్టిస్తూ ఉంటాం, డీజిల్ కొట్టిస్తూ ఉంటాం, ఎక్కడ వినియోగం తగ్గలా, కానీ సప్లై తగ్గింది. ఇలా సప్లై తగ్గి డిమాండ్ నార్మల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పెరుగుతుంది. అదే ఇప్పుడు జరిగింది. అందుకనే ఒక బ్యారెల్ చూసుకున్నట్లయితే $100 క్రాస్ అయింది ప్రెసెంట్గా.
సో ఈ కారణం చేత ఏమవుతుందంటే మన ఇండియా చూసుకున్నట్లయితే 80% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. అంటే వేరే దేశాల మీద డిపెండ్ అయింది. ఇలా డిపెండ్ అవ్వడం వల్ల ఇప్పుడు మన ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా డబ్బుని డాలర్స్ లో పే చేయాలి కదా. Yes. అక్కడ ప్రైస్ చూసుకున్నట్లయితే పెరిగింది. సో మన దేశం డాలర్స్ లో వాళ్ళకి పే చేయాలి. సో ఆటోమేటిక్ గా మన దేశంలో డాలర్ కి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే మన దేశం వెనక్కి కట్టాలంటే డాలర్ లో కట్టాలి. సో ఇక్కడ ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. సో ఎక్కువ డాలర్స్ మన ఇండియా సేకరించి దాన్ని డాలర్స్ రూపంలో కట్టాలన్నమాట. Okay. సో ఇలా డాలర్ మీద ఎక్కువ డిమాండ్ పెరగడం వల్ల రూపీ కాస్త వీక్ అవుతుంది. ఇది మేజర్ రీజన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మన దేశం ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ చేసుకుంటుంది క్రూడ్ ఆయిల్ ని. సో ఎక్కువ ధర పెట్టుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ ఫ్యూయల్ ప్రైసెస్ అనగా పెట్రోల్ ధర కావచ్చు, డీజిల్ ధర కావచ్చు, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర కావచ్చు, ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి అనమాట. మీరు ఒకటి గమనించినట్లయితే వన్స్ మన దేశంలో పెట్రోల్, డీజిల్ వీటి ప్రైసెస్ పెరిగినట్లయితే ఆటోమేటిక్ గా మనం రెగ్యులర్ గా కొంటూ ఉంటాం కదా, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, డైలీ గుడ్స్ కావచ్చు, వీటి ధర కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకు గెస్ చేయండి? ఇప్పుడు మనం కూరగాయలు, పండ్లు ఇవన్నీ కొనుక్కుంటున్నామంటే అవి ఎవరో రైతన్న పండిస్తున్నాడు, ఎక్కడో రైతన్న పండిస్తున్నాడు. ఆ Transport. రైతన్న పండించిన పంట మన దాకా వస్తుంది. ఎలా వస్తుంది? ట్రాన్స్పోర్టేషన్. ఇలా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ కీలక రోల్ ప్లే చేస్తుంది. సో ట్రాన్స్పోర్టేషన్ జరగాలంటే ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ పోయించాలి. ఇలా పెట్రోల్, డీజిల్ ప్రైస్ పెరిగిందంటే ఆటోమేటిక్ గా ఆ పండ్లు, కూరగాయలు, మనం రెగ్యులర్ గా యూజ్ చేసే డైలీ ప్రొడక్ట్స్ యొక్క ధరలు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతాయి. అండ్ దాంతో పాటు చూసుకున్నట్లయితే ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి. Yes. ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఒక పక్క నుంచి ఇలా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా డాలర్ నే మనం పే చేయాలి కదా. అవును. సో డాలర్ డిమాండ్ మళ్ళీ ఇంకొకసారి పెరుగుతుంది. అందుకని చెప్పి మన రూపీ వీక్ అవుతుంది. Okay. ఇలా ఏవైతే మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామో వాటి ధరలు కూడా భారీగా పెరగడానికి ఛాన్స్ ఉంది. Right. అండ్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది ఇండియాకి. ఏంటి? ఇప్పుడు ఐటీ సెక్టర్ ఉంది. మనం ఐటీని అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అండ్ అదే విధంగా కొన్ని ఫార్మాసిటికల్స్ కావచ్చు, టెక్స్టైల్స్ కావచ్చు, మనమైతే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇలా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా డాలర్ మన దేశానికి వస్తుంది అనమాట. సో ఇక్కడ రూపీ వాల్యూ ఏదైతే ఉందో అది పెరగడం వల్ల ఈ ఐటీ సెక్టార్ కావచ్చు, ఫార్మాసిటికల్ కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, కొన్ని సెక్టార్స్ కి ఏంటంటే కాస్త లాభం చేకూరడానికి ఛాన్స్ ఉంది. Right. కానీ Okay. రిమైనింగ్ అంతా ఈ రూపీ పెరగడం వల్ల మనకి లాస్ అని చెప్పుకోవచ్చు అండి. రైట్ సార్. ఓకే, మూర్తి గారు, అసలు పాయింట్ మాట్లాడితే ఈ రూపాయి పతనం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుందండి? ఈ విలువను ఎట్లా లెక్కిస్తారు? అట్లాగే గడిచిన కొంతకాలంగా చూస్తే మనం స్థిరమైన పతనమే కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటండి? ప్రధాన కారణం ఏంటంటేనండి, మనది అభివృద్ధి చెందుతున్న దేశం, మనకి జనాభా కూడా విపరీతంగా ఉంది. ఎక్కువగా మనం ఉత్పత్తి చేయలేకపోవడము, మన వస్తువులు ఎక్స్పోర్ట్ రంగంలో ఎక్కువ ప్రభావితం చేయలేకపోవడమే కాకుండా కొన్ని ముఖ్య కారణాలు కూడా ఉన్నాయండి. మొదటగా మీరు కనుక చూస్తే కరెంట్ అకౌంట్ లోటు. ఈ కరెంట్ అకౌంట్ లోటు ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ కరెంట్ అకౌంట్ లోటు ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ దిగుమతుల్లో దాదాపుగా 80% మనము ముడి చమురుని తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే ముడి చమురు రేట్లు మొన్నటిదాకా స్థిరీకరించి పడిపోయి ఉన్నాయి, ఇప్పుడు మెల్లిమెల్లిగా 85, 90, ఇవాళ 100, 101 కూడా వెళ్తుంది. ఇలా ఉండడం వల్ల మనం చెల్లింపులన్నీ కూడా డాలర్లో చేయాలి. ఎప్పుడైతే మనం డాలర్లో చెల్లింపులు చేస్తామో డాలర్లకి గణనీయంగా డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల మనం ఎక్కువ రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఆ విధంగా రూపాయి పతనం ఒకటి అవుతుంది. తర్వాత కారణము ద్రవ్యోల్బణం. ఎప్పుడైతే ఈ ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందో మన కొనుగోలు శక్తి తగ్గి దానివల్ల కూడా అది ప్రతికూల ప్రభావం చూపించి రూపాయి విలువలో కూడా క్షీణత కనిపిస్తుంది. ఇంకా ఇదే అవడం వల్ల ఎప్పుడైతే ఈ రెండు కారణాల వల్ల విదేశీ మదుపుదారులు, విదేశీ పెట్టుబడిదారులు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఇది మనకు లాభసాటిగా కనబడట్లేదు ఇండియన్ మార్కెట్ అని చెప్పి వాళ్ళ పెట్టుబడులు ఉపసంహరిస్తారు. అదే కాకుండా ఈ లోపుగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఏం చేశారంటే వాళ్ళ యొక్క బ్యాంక్ రేట్ను కొంచెం పెంచారు. ఎప్పుడైతే బ్యాంక్ రేటు కొన్ని బేసిస్ పాయింట్స్ పెరిగిందో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అట్రాక్టివ్గా ఉండడం వల్ల మన భారతదేశం నుంచి పెట్టుబడులన్నీ తరలిపోతాయి.
ఇదొకటి కారణమైన థింగ్ అండి. తర్వాత ఇంకోటి ద్రవ్యలోటు, ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఈ ఫిజికల్ డెఫిసిట్ మొన్నటిదాకా కాస్త నియంత్రణలో ఉండింది. ఇది కొద్దిగా నియంత్రణ తప్పుతోంది. ఎందుకంటే ప్రభుత్వం పెట్టే ఖర్చు ఆదాయం కన్నా ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైందో ప్రభుత్వం బారోయింగ్స్ వెళ్ళాలి, అంటే అప్పులు చేయాలి. ఎప్పుడైతే అప్పులు చేస్తామో మనం మన రూపాయి విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఒకసారి డాలర్ల రూపంలో కూడా మనం అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. అన్ని పెట్రోల్ పేమెంట్స్ కూడా డాలర్ల రూపంలో అవడం వల్ల మనకు వచ్చిన అవస్థ. రైట్ సార్. కౌశిక్ గారు, రూపాయి పతనమే కాదు, స్టాక్ మార్కెట్ సూచీలు కూడా కొంతకాలంగా తీవ్రమైన నష్టాలను డౌన్ఫాలే కనిపిస్తోంది. ఎక్కువగా ఏ రంగాల సూచీలు ఇబ్బంది పడుతున్నాయండి ఈ టైంలో? ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఏవియేషన్ సెక్టర్ అండి, అంటే ఎయిర్లైన్స్లు ఉంటాయి కదా, ఇవన్నమాట. సో ఒక ఎయిర్లైన్ కంపెనీని రన్ చేయాలంటే వాళ్ళకి చాలా ఖర్చులు ఉంటాయి. ఆపరేషన్ కాస్ట్ అంటారు దాన్ని. దాంట్లో మేజర్ గా చూసుకున్నట్లయితే ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, అంటే కైండ్ ఆఫ్ విమానం నడవాలంటే కొట్టించాల్సిన పెట్రోల్ అనమాట. సో దీని ధర పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు మనం చూస్తున్నాం, మన దేశం ఈ ఏటీఎఫ్ ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ప్రెసెంట్ చూసుకున్నట్లయితే దారులు మూతపడి ఈ వార్ వల్ల ఈ పెట్రోల్ కావచ్చు, ఏటీఎఫ్ కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు రావట్ల మన దేశానికి. సో ఇలా సప్లై తగ్గింది, డిమాండ్ పెరిగింది కనుక ప్రైసెస్ అనేవి ఏటీఎఫ్ ది కూడా పెరిగింది అనమాట. సో ఇలా ఏవియేషన్ సెక్టర్ లో ఏటీఎఫ్ ప్రైస్ అనేది పెరగడం వల్ల ఖచ్చితంగా ఆపరేషన్ కాస్ట్ చాలా పెరుగుతుంది ఏవియేషన్ కంపెనీస్ కి. అలా అని చెప్పి ప్రైస్ పెంచుతున్నారా అంటే పెంచట్లేదండి, ఎందుకంటే వాళ్ళకి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. అందుకని చెప్పి ప్రైస్ పెంచడానికి కూడా ఆలోచిస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ ఖర్చు మాత్రం పెరిగిపోతుంది. ఈ రకంగా ఏవియేషన్ రంగం కావచ్చు, ఏవియేషన్ ఇండెక్స్ కావచ్చు, ఏదైతే ఉందో అది కొంచెం ఇంకా డౌన్ ఫాల్ చూడడానికి ఛాన్స్ ఉంది. అండ్ అదే విధంగా ఆటోమొబైల్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు. సో ఈ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో చూసుకున్నట్లయితే చాలా ముడి పదార్థాలని మనమైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ రూపీ అన్నది వీక్ అవ్వడం వల్ల మన దేశం ఎక్కువ డబ్బుని డాలర్స్ రూపంలో కట్టాలన్నమాట. ఇలా డాలర్స్ రూపంలో కట్టడం వల్ల కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇలా ఇంపోర్ట్ ఐటమ్స్ యొక్క కాస్ట్ పెరగడం వల్ల ఆటోమొబైల్స్ లో కావచ్చు, అదే విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో కావచ్చు, వాళ్ళకి ధరలు పెరిగి కాస్త ఆ రంగం మీద ఇంపాక్ట్ అనేది పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ సెక్టర్ అండి. సో ఈ ఇండెక్స్ కూడా కాస్త ప్రభావం చెందడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు, మూర్తి గారు ఆల్రెడీ చెప్పారు. సో ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇలా ఇండియన్ మార్కెట్ అంతగా మంచిగా లేదు, ఇలా వార్ జరుగుతుంది, ఎందుకైనా మంచిది మనం యుఎస్ లో ఇన్వెస్ట్ చేద్దాం, యుఎస్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి వాళ్ళు డబ్బుని తీసేసి మళ్ళీ యుఎస్ లో పెడుతున్నారనమాట. రైట్ అండి. సో ఇలా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయటికి వెళ్ళడం వల్ల కొంచెం ఈ ఫినాన్స్ సెక్టర్ ఏదైతే ఉందో, బ్యాంకింగ్ సెక్టర్ ఏదైతే ఉందో అది కూడా కాస్త ఫ్లక్చువేషన్ చూడడానికి ఛాన్స్ ఉంది. అండ్ అదే విధంగా కన్స్ట్రక్షన్ రంగం అండి. ఇంకా డీటెయిల్ గా కన్స్ట్రక్షన్ లో చూసుకున్నట్లయితే సిమెంట్. కంక్లూడ్ చేయండి సార్. అక్కడ ఈ కన్స్ట్రక్షన్ రంగం ఏదైతే ఉందో సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, ఇంకొన్ని ఐటమ్స్ ఏంటంటే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఫ్యూయల్ ప్రైసెస్ ఇవన్నీ పెరగడం వల్ల వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు పెరిగి ఈ కన్స్ట్రక్షన్ రంగం కూడా కాస్త ఆ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కాస్త ఇంపాక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. మూర్తి గారు, అసలు రూపాయి విలువను డాలర్తోనే ఎందుకు పోల్చుతారండి? అంటే అట్లా పోల్చినప్పుడు భారత కరెన్సీకే ఈ కష్టకాలమా, లేక వేరే దేశాల పరిస్థితి కూడా మనలాగే ఉందా? గట్టిగా చెప్తారా, వినపడలేదు నాకు. యా సార్, అంటే ఈ డాలర్ తోటే ఎందుకు మనం పోల్చుతున్నామండి రూపాయిని? అట్లా పోల్చినప్పుడు కేవలం భారత కరెన్సీకే కష్టకాలమా, లేక వేరే దేశాల పరిస్థితి కూడా మనలాగే ఉందా అండి? అంటే నాకు మీరు అడిగిన ప్రశ్న బట్టి డాలర్తో లింక్ పెడుతున్నారు మీరు. డాలర్తో ఎందుకు లింక్ పెడతామంటే అది పెద్ద ఆర్థిక వ్యవస్థ. మనకి అమెరికాతో చాలా బాంధవ్యాలు ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ, విదేశీ మారక ద్రవ్యం కానీ. మనం జాగ్రత్తగా చూసుకుంటే విదేశీ మారక ద్రవ్యం మనకి దాదాపుగా $730 బిలియన్ ఉన్నాయి. అందులో దాదాపుగా $580 బిలియన్ రకరకాల దేశాల కరెన్సీలో. కాబట్టి మనకి డాలర్లు కూడా ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్కోసారి డాలర్లు కూడా అమ్ముతుంది. అమ్మడం వల్ల ద్రవ్యోల్బణాన్ని తగ్గించచ్చని. కానీ ఉన్న విలువైన, అంటే మూర్తి గారు, ఇదే డాలర్ ని సెంట్రిక్ గా తీసుకున్న వేరే దేశాల పరిస్థితి కూడా అదే విధంగా ఉందా, లేకపోతే ఓన్లీ ఇండియా మాత్రమే ఈ సిచ్యువేషన్ లో ఉందా? ప్రపంచం మొత్తం మీద అన్ని ఆర్థిక వ్యవస్థలు బాగా దెబ్బతిన్నాయండి. జపాన్ లాంటి
దేశం కూడా చాలా అప్పుల దాంట్లో కూరుకుపోయింది. అయితే కాస్త ఆసియన్ కరెన్సీ ఆసియన్ కంట్రీస్ లో కనుక చూస్తే భారతదేశం యొక్క ప్రగతి కాస్త గణనీయంగా బాగుంది. అంటే కాస్త విదేశీ పెట్టుబడిదారులు కూడా మన దాంట్లో జరుగుతున్న డెవలప్మెంట్ ని చాలా సంతోషిస్తున్నారు, మంచి పెట్టుబడి పెడుతున్నారు. రైట్. కౌశిక్ గారు, మన దిగుమతులని డాలర్ మారకంపైనే ఎక్కువగా ఆధారపడ్డ నేపథ్యంలో రూపాయి పతనంతో చమురు గ్యాస్ ఒకటే కాదు, ఇంకా ఏ వస్తువుల ధరలు పెరగడము, కొరత ఏర్పడడం జరగవచ్చండి. ఇందాక కూడా చెప్తూ ఉన్నారు మీరు. ఆబ్వియస్గా అండి, ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఆల్రెడీ పెరిగింది, మనం చూస్తున్నాం. ఇప్పుడు మన ఇంట్లో యూజ్ చేసుకునే గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయల కంటే ఎక్కువ పెరిగింది. ఈ ఏదైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏదైతే ఉందో అది 144 రూపాయల కంటే ఎక్కువ పెరిగింది. ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలు అంతగా ఇంకా పెరిగినట్టు కనిపించట్లేదు. కానీ ఒకవేళ ఈ ఇంపోర్ట్స్ ఇబ్బంది వారు ఇంకా ఇలాగే కొనసాగితే ఈ పెట్రోల్ డీజిల్ ధర కూడా పెరుగుతుందండి. అండ్ అదేవిధంగా ఇంతకు ముందు చెప్పినట్టు మనం చాలా ఐటమ్స్ ని విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఎప్పుడైతే ఈ రూపీ వీక్ అయిందో అప్పుడు మనం ఎక్కువ డబ్బుని డాలర్స్ లో పే చేయాలి, అంతే కదా. సో ఇలా డాలర్స్ లో పే చేసినప్పుడు ఏంటంటే ఖర్చు పెరుగుతుంది. సో ఆ కారణం చేత మనం విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఫోన్స్ కావచ్చు, లేకపోతే ఫోన్ యొక్క రా మెటీరియల్ కావచ్చు, అండ్ అదేవిధంగా ల్యాప్టాప్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, సెమీ కండక్టర్ చిప్స్ కావచ్చు, అదేవిధంగా మెయిన్ థింగ్ చూసుకున్నట్లయితే ఎరువులండి. కొన్ని ఎరువులు మనమైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఆ ఎరువులు ప్రైస్ పెరగవచ్చు. గోల్డ్ మన ఇండియా చూసుకున్నట్లయితే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది విదేశాల నుంచి. సో ఆ గోల్డ్ ఖచ్చితంగా ప్రైస్ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ మెడిసిన్స్ కావచ్చు, ఇలాంటివి కాస్త ప్రైసెస్ అనేవి పెరగడానికి ఛాన్స్ ఉందండి, ఒకవేళ ఇబ్బందులు ఇలాగే కొనసాగితే. మూర్తి గారు, మీరు చెప్పండి, రూపాయి క్షీణత అంతర్జాతీయ అంశాలపై ఆధారపడితే మరి బలోపేతం ఎవరి చేతుల్లో ఉంది? పెరగడం తగ్గడంలో మొత్తంగా నష్టపోయేది లాభపడేది ఎవరండి? ఇప్పుడు రూపాయి పతనం అయినప్పుడండి మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతటికీ కూడా దెబ్బ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుబడిదారులు ఉంటారు, తర్వాత ఏమో సాధారణ మనలాంటి వాళ్ళం, నిత్యావసర పరిస్థితులు కొనుక్కునే వాళ్ళము. ఇంకా వారు అన్నట్టుగా ఎల్పిజి ధరలు కొంతవరకు మనం స్థిరీకరిస్తున్నాము, పెట్రోల్ ధరలు కొంతవరకు మనం ఆపగలం. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు ఎక్కువ ప్రాఫిట్స్ వాళ్ళు సంపాదించారు కాబట్టి ఆ ప్రాఫిట్స్ రిజర్వ్ని వాళ్ళ ధరలు పెంచకుండా చూసి కొన్నాళ్ళ వరకు ఆపగలం. కానీ ఈ హర్మోజ్ జలసంధి కనుక ఇంకా కొన్నాళ్ళు దిగ్బంధిస్తే ఇరాన్ మనకి ఇంపోర్ట్లు చాలా కష్టమయ్యి $150 దాకా బ్యారెల్ వెళ్ళిందంటే మాత్రం మన రూపాయి పతనం కనీసం సెంచరీ కొడుతుందండి. ఇది మాత్రం చాలా ప్రమాదకరమైనవి, ఉన్న నిల్వలు పోతాయి, ప్రతి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూసే ఉండొచ్చు, హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు, ఆ చిన్న చిన్న హోటల్స్ నడుపుకునే వాళ్ళు కూడా వాళ్ళు చేతులు ఎత్తేసి వాళ్ళకి ఇంధనం దొరకటం లేదు. తర్వాత ఈ ఎయిర్ ఇండియా ఈ మధ్య ఇవాళ సాయంకాలం ఏం చెప్పారంటే వాళ్ళు సర్వీస్ ఛార్జెస్ కూడా వాళ్ళు పెంచబోతున్నారు. మామూలు ధర మీద కొంచెం ఫ్యూయల్ ఛార్జ్, ఎక్స్ట్రా ఛార్జ్, సర్ఛార్జ్ వేస్తున్నారు. లేకపోతే ఏ పరిశ్రమ కూడా మన లేదండి. అదే ఎవరి మీద పెట్టాలి? మనలాంటి వాళ్ళ మీదే ఆ భారం మోపాలి. కాబట్టి మన కూడా పెరుగుతుంది. రైట్. కౌశిక్ గారు, చివరిగా చెప్పండి, రూపాయికి కష్టకాలం ఎంతవరకు? అట్లాగే దేశీయ అంతర్జాతీయ పరిస్థితులు బట్టి చూస్తే రూపాయి ఫ్యూచర్ డిసైడ్ చేసే అంశాలు ఏంటండి? ఇంకా అట్లాగే ఆర్బీఐ ఏమైనా జోక్యం చేసుకుంటుందా? అంటే ఈ రూపీ కష్టకాలం ఎంతవరకు అన్నది మన చేతుల్లో ఉండదు, అండ్ నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు. అది కంప్లీట్ గా మన గ్లోబల్ అన్సర్టనిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ ఫ్యూచర్ లో ఈ వార్ అంతా ఆగిపోయి అంతా కంట్రోల్లో ఉండి అండ్ ఈ ఇంపోర్ట్స్ లో ఎటువంటి ఇబ్బందులు లేవనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, స్లోగా మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 89, 80 మేబీ ఈ స్టేజ్కి కూడా రావడానికి ఛాన్స్ ఉంది, ఒకవేళ ఫ్యూచర్లో అంతా కరెక్ట్గా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నామండి. మన దేశం ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంది. ఒక డేటా ప్రకారంగా చూసుకున్నట్లయితే మన దేశం $700 బిలియన్ విలువైన ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. అండ్ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే, అంటే మనం పంపే వస్తువులు చూసుకున్నట్లయితే జస్ట్ $450 బిలియన్. డిఫరెన్స్ చూసుకున్నట్లయితే $250 బిలియన్ అనమాట. సో మరీ ఎక్కువ డిపెండ్ అయిపోతూ ఉన్నాం. సో ఫ్యూచర్ లో ఈ డిపెండెన్సీ తగ్గి
మనం ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్కి, అంటే ఇంపోర్ట్ తక్కువ ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసే పొజిషన్కి మనం రీచ్ అవుతే ఎక్కువ డాలర్స్ మనకు వస్తాయి. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, విదేశాలు డాలర్స్ లో మనకి పే చేస్తాయి. సో అలాంటప్పుడు ఎక్కువ డాలర్స్ మన దేశానికి రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ దాంతో పాటు వినియోగం, ఇప్పుడు మన క్రూడ్ ఆయిల్ ఉంది, మనకి పెద్దగా ప్రొడక్షన్ లేదు. సో ఒకవేళ ప్రొడక్షన్ మనం పెంచుకొని అండ్ ఫ్యూచర్ లో వినియోగం ఏదైతే ఉందో, ఇప్పుడు పెట్రోల్ ఎక్కువగా మనం వినియోగిస్తూ ఉన్నాం, డీజిల్ ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నాం, ఫ్యూచర్ లో ఎక్కువ మనం కనుక ఈవీస్ మీద డిపెండ్ అయ్యి ఆ వినియోగాన్ని కాస్త తగ్గిస్తే ఏమవుతుంది, అప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునే పొజిషన్ కాస్త తగ్గుతుంది. సో ఇలాంటివన్నీ జరిగి అండ్ ఫ్యూచర్ లో టారిఫ్ వార్ కావచ్చు, లేకపోతే ఇంకొన్ని ఈ వడ్డీ రేట్లు కావచ్చు, ఇవన్నీ నార్మల్ స్టేజ్కి వస్తే మన రూపీ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ కాస్త తగ్గి నార్మల్ పొజిషన్ కి రావడానికి ఛాన్స్ ఉందండి. ఇంకా మీరు ఒక క్వశ్చన్ అడిగారు, ఆర్బీఐ ఇంటర్ఫీరెన్స్ అని అడిగారు. ఆర్బీఐ ఎంత ఇంటర్ఫీరెన్స్ చేసుకున్నా కూడా సిచ్యువేషన్ ని 100% అయితే మార్చలేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్బీఐ మహా అయితే ఏం చేయగలదు, ఏదైతే డాలర్ రిజర్వ్స్ ఉందో అవి కాస్త బయటికి తీసి ఈ ఏదైతే సంక్షోభం ఉందో దాన్ని కాస్త కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంది తప్ప 100% ఆర్బీఐ ఇంటర్ఫీరెన్స్ అయినా కూడా కంట్రోల్ చేయలేదండి. ఎందుకంటే ఇది ఒక గ్లోబల్ అన్సర్టినిటీ. ఓన్లీ మన దేశానికి కాదు, చాలా దేశాలు ఈ వార్ వల్ల కావచ్చు, లేకపోతే ఈ ఇంపోర్ట్స్ వల్ల కావచ్చు సఫర్ అవుతూ ఉన్నాయి. అండ్ ఓన్లీ మన రూపీ వాల్యూవే కాదు, చాలా దేశాల కరెన్సీ వాల్యూ కూడా తగ్గిందనమాట. మనం ఏ విధంగా అయితే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నామో వాళ్ళు కూడా అదే విధంగా ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ రూపీ కావచ్చు ఏదైతే ఉందో వాళ్ళ కరెన్సీ, వాటి విలువ తగ్గి వాళ్ళు కూడా ఎక్కువ డాలర్స్ ని స్పెండ్ చేస్తున్నారు. ఇలా ఎక్కువ డాలర్స్ ని స్పెండ్ చేయడం వల్ల డాలర్ డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళ కరెన్సీ ఏదైతే ఉందో అది వీక్ అవుతుంది అనమాట. సేమ్ మన దేశంలో ఎలా జరుగుతుందో అది కూడా అలా జరుగుతుంది. సో ఫ్యూచర్ లో ఇవన్నీ కంట్రోల్లో చేసుకుంటే మన రూపీ ఇంకాస్త బలపడడానికి ఛాన్స్ ఉందండి. రైట్, ధన్యవాదాలు సార్. కౌశిక్ మరడి గారు చర్చలో పాల్గొన్నందుకు, అట్లాగే డాక్టర్ పిఎస్ఎస్ మూర్తి గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.